బీఆర్ఎస్లో కాళేశ్వరం టెన్షన్. రేపు హైకోర్టు తీర్పు నేపథ్యంలో అలర్ట్. ఉటావుటిన ఢిల్లీకి హరీష్ రావు, వినోద్ కుమార్. ప్రతికూల తీర్పు వస్తే సుప్రీంలో ఎస్ఎల్పీకి న్యాయ నిపుణులతో చర్చలు. పార్టీ ఫిరాయింపుల కేసులోనూ సమాలోచనలు. ఆర్ఎస్ఎస్ బీజేపీ పెద్దలను కలిశారనే చర్చ. నిన్న ఒక్క దెబ్బకు వీళ్ళు ఫోటో రిలీజ్ చేయవలసి వచ్చిందా? ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళకి నిన్న సుచ్చుపడదు అనుకో రాదు. నిన్న జగిత్యాల సభకు హరీష్ రావు డుమ్మా అని కాంగ్రెస్ ఓ ప్రాపగాండాన్ని చేసింది, ఓ దుష్ప్రచారాన్ని ముందటేసింది. హరీష్ రావు జగిత్యాల సభకు రాకుండా ఇటు ఢిల్లీకి ఉరుకుతున్నట్టు ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అది సాయంత్రం వరకు వాళ్ళు టాప్ ట్రెండింగ్లో ఉండేటట్టు చేసిందిలే కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళకి భయమైంది, ఓరు నిజంగానే ఇది అనుమానాలకు దారితీస్తుంది, జగిత్యాల సభకు రాకుండా హరీష్ రావు గారు పోయి బీజేపీలో చేరుతున్నాడనే ఒక అనుమానాలకు దారితీస్తుందని ఉటనే నిన్న ఈ ఫోటో రిలీజ్ చేసింది. కానీ అప్పటికే జరగవలసిన అనుమానాలు, జరగవలసిన నష్టం అంతా బీఆర్ఎస్కి జరిగింది. ఇక నిన్న యాక్చువల్లీ బీజేపీలో కలవడానికి పోలేదు హరీష్ రావు గారు. అక్కడ ఢిల్లీలో న్యాయ నిపుణులతోటి మాట్లాడడానికి పోయిండు హరీష్ రావు గారు, వినోద్ కుమార్ గారు, ఆయన రవిచంద్రన్ గారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరంతో సమావేశమైన బీఆర్ఎస్ త్రిసభ్య బృందం. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్ళి ఆయనను కలిసిన మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రామచంద్ర. ఈ ముగ్గురు కలిసి నిన్న ఢిల్లీకి పోయింది. నిన్న ఒక ఆట ఆడుకున్నారనుకోరారు. అంత బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరుగుతున్నప్పటికి కూడా సోషల్ మీడియాలో హరీష్ రావు గారి మీద జరిగిన దుష్ప్రచారంతో, హరీష్ రావు గారి మీద జరిగిన ప్రాపగాండతోటి బీఆర్ఎస్లో ఒక అలజడి వచ్చింది నిన్న. ఇది ఎటు దారి తీస్తుంది? హరీష్ రావు గారు మీటింగ్ రాకుండా ఢిల్లీకి న్యాయ నిపుణుల దగ్గరికి పోవడం వల్ల అనేక మందికి అనుమానాలు వచ్చినట్టున్నదని దెబ్బకు ఈ ఫోటో నిన్న రిలీజ్ చేసింది. ఒక్క దెబ్బతో రిలీజ్ చేసిందిలే.